నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ డిజైన్ చూడండి, 4402 నెంబర్ డిజైన్ అండి. ఇంతకుముందు నేను ఒక 1 వీక్ బ్యాక్ క్రిస్మస్ ముందు వేశాను ఈ డిజైన్. చూపించాను మీకు కూడా. ఏంటంటే అది మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వేశానండి. ఎందుకంటే అందులో శారీలో కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ గోల్డ్ కలర్ యూజ్ చేయాల్సి వచ్చింది. సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ రెండు కలిపి వాడినా దానికి. లుక్ అయితే బాగా వచ్చింది. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అలాంటి కలర్సే వాడడం జరిగింది. సేమ్ అంటే రెండు దగ్గర కలర్స్, ఒకటి కొంచెం కనకాంబరం కలరు, ఒకటి లైట్ పింక్ కలర్ అండి. ఎందుకంటే ఈ శారీలో కూడా కలర్స్ ఏం లేవు ఎక్కువగా. శారీ ఉండడమే బేబీ పింక్ అండ్ కనకాంబరం కలర్ మిక్స్డ్ కలర్స్లో ఉంది. డబల్ షేడ్తో ఉందన్నమాట చీర. అందుకోసమని ఇంకా అదే ఆ రెండు కలర్స్ వాడడం జరిగింది. దీనికి బూటీస్, ఈ మన 798 నెంబర్ బూటీస్ మీకు తెలిసిందే కదా. ఇదండి శారీ మొత్తం డబల్ షేడ్లో ఉంది. పింక్, ఒకసారి పింక్ కలర్ అనిపిస్తుంది, ఒకసారి ఆ కనకాంబరం కలర్ అనిపిస్తుంది. అందుకోసమని ఇట్లా ఇవ్వడం జరిగింది. దీనికి బార్డర్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది. అండ్ ఏంటి కొంగు మాత్రం ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చింది. కొంగు అండ్ శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ రెండు ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చాయి. అందుకోసమని ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ తీసుకొని కొంచెం మధ్యలో సెల్ఫ్ కలర్ యూజ్ చేసేసి అండ్ ఇంకా కనకాంబరం కలర్ మరియు పింక్ కలర్ వాడడం జరిగిందనమాట. చూడండి, చీరలో కూడా ఎక్కువ గోల్డ్ కలర్తో అక్కడక్కడ పీకాక్స్ అండ్ బార్డర్కి మాత్రం సెల్ఫ్తో గోల్డ్ కలర్ వీవింగ్ రావడం జరిగింది. ఇది శారీలో బ్లౌజ్ పీస్ అండ్ కొంగు రెండు ప్యారెట్ గ్రీన్ కలరే వచ్చినాయి. ఇంకా వేరే కలర్ ఏం లేదు. అందుకోసమని వాళ్ళు ప్యారెట్ గ్రీన్ కలర్ వేయమన్నారనమాట బ్లౌజ్కి. సో ప్యారెట్ గ్రీన్ మీద వర్క్ చేయడం జరిగింది. చీర మాత్రం బాగుందండి, మంచిగా సాఫ్ట్గా ఏమంటారు, బాగుంది చీర. అంటే కట్టుకున్నప్పుడు బాగా లుక్ బాగుంటుంది అనిపించింది. బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట. ఇదండి డిజైన్. ఈ డిజైన్ వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగారు. హ్యాండ్స్ చూడండి, ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ అయితే చేతులు పట్టేసినట్టు ఉంటాయి. నాకు ఎల్బో హ్యాండ్స్ అలవాట్లేదు, షార్ట్ హ్యాండ్సే వేయండి అని అన్నారు కస్టమరు. నేనేంటంటే ఫ్రేమ్ సగం ముందు వైపు క్లిప్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి జరిపాను కాబట్టి లోపల ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి అలా ముడుచుకొచ్చింది అనమాట. లోపల పేపర్ ఉంటుంది కాబట్టి అలా ముడుచుకొచ్చింది. అదేం క్లాత్ ముడుచుకు రావడం కాదు, లోపల పేపర్ వల్ల అట్లా వచ్చింది ముడత. చూడండి, ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఏమో అంటే పింక్ కలర్ హైలైట్ చేయడం జరిగిందండి బ్లౌజ్లో మొత్తము. ఎందుకంటే మనకి ఎక్కువ రన్నింగ్ కలరు చాలా వరకు పింక్ కలరే ఉంటుంది కదా శారీస్. ఒకవేళ వాళ్ళు ఆల్టర్నేట్గా వేరే శారీకి యూజ్ చేసుకోవాలన్నా కానీ బ్లౌజ్ని యూజ్ చేసుకునే విధంగా రన్నింగ్ కలర్ ఎక్కువగా పింక్ కలర్ మనకు రన్ అవుతుంటుంది కాబట్టి పింక్ కలర్ని కొంచెం హైలైట్ చేశాను డిజైన్లో. ఇది ఇంకో డిజైన్ ఏంటంటే ఇది జేసీ 3556 అండి డిజైను. పీకాక్ డిజైన్ అనమాట. ఇది చాలా బాగుంది. డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే హైట్ తక్కువ ఉంది, డిజైన్ హైట్ తక్కువ ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. 100 ఇవ్వడం జరిగింది. అండ్ శారీలో ఓన్లీ బ్లూ కలరు, గోల్డ్ కలరు, సిల్వర్ వీవింగ్, గోల్డ్ కలర్ బార్డరు, శారీ మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంది. బ్లూ కలర్లో శారీ ఉంది. అందుకోసమని కొంచెం బ్లూ కలర్లోనే 2 షేడ్స్ ఇచ్చాను అనమాట. మరీ ఒక్క షేడ్తో ఇస్తే డిజైన్ అంత లుక్ ఉండదు కదా అని చెప్పేసి కొంచెం లైట్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూ 2 కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గోల్డ్ కలర్తో లీవ్స్ ఇచ్చాను. సిల్వర్ కలర్తోనే లీవ్స్ ఇవ్వచ్చు కదా అని అనిపించింది. కానీ ఏంటంటే సిల్వర్ కలర్తో లీవ్స్ ఇస్తే ఆ ఫ్లవర్లో ఎక్కువగా నేను బ్లూ కలర్ వాడాను కదా, ఆ బ్లూకు సిల్వర్కి కలర్ కాంబినేషన్ అంత బాగా అనిపించలేదండి. అందుకోసమని చూడండి, ఇక్కడ సిల్వర్ కలర్తో పీకాక్లో సిల్వర్తో అవుట్లైన్ ఇచ్చాను. ఆ బ్లూ కలర్ కూడా సిల్వర్ అవుట్లైన్ వచ్చింది కానీ అంత బాగా అనిపించలేదు నాకు. అందుకోసమని లీవ్స్కి కూడా గోల్డ్ కలర్ వాడడం జరిగిందన్నమాట. ఇక ఎక్కువగా సిల్వర్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశాను. అందుకోసమని బూటీస్కి సిల్వర్ కలర్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే హ్యాండ్కి బూటీస్ వచ్చాయి కదా, సేమ్ ఇలాంటి బూటీసే బ్యాక్ నెక్కి కూడా వచ్చినాయండి. చిన్న చుక్కలు వచ్చింది. అంత బాగా అనిపించలేదు నాకు ఈ బూటీస్. సో నేను ఆ బూటీస్ స్కిప్ చేసేసి ఈ లవంగం బూటీస్ ఇవ్వడం జరిగింది డిజైన్కి. ఏంటంటే బ్లౌజ్కి బూటీస్తో
లుక్ అనేది పెరుగుతుంది. లుక్ పెంచే విధంగా ఉండాలి డిజైన్‌కి బూటీస్ గానీ లుక్ తగ్గించే విధంగా ఉండొద్దు కదా. అందుకోసమని మరి ఇంత చిన్న చిన్న చుక్కలు హ్యాండ్కి అయితే ఓకే. ఎందుకంటే పీకాక్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, 2 జంట పక్షుల్లాగా ఉన్నాయి కదా. అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి బూటీస్ చిన్నగా వచ్చినా హ్యాండ్కి పర్లేదు. అందుకోసమని హ్యాండ్కి అవే ఉంచేసి బ్యాక్ నెక్కి నేను లవంగం బూటీస్ ఇచ్చాను. ఇది చీర చూడండి, చీర ఈ కలర్ వచ్చిందన్నమాట. సో సిల్వర్ కలర్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి నేను బూటీస్కి సిల్వర్ కలర్ ఇచ్చాను బ్యాక్ నెక్కి. ఇంకా హ్యాండ్కి మనకు చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు, మొత్తం బ్లూ కలర్ తోటే వస్తుంది కాబట్టి హ్యాండ్కి మాత్రం చేంజ్ చేయలేదు, బ్లూ కలర్ తోటే రానిచ్చాను. ఈ పీకాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. మధ్యలో కలర్స్ ఆప్షన్ ఉంది, అక్కడ గోల్డ్ జరీ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే వద్దు అని చెప్పేసి నేను ఏం వాడలేదు, కలర్ చేంజింగ్ ఏం చేసుకోలేదు. మొత్తం ఒకే కలర్ ఇచ్చాను, ఓన్లీ బ్లూ అండ్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ అంతే పీకాక్కి మధ్యలో. ఇంకా వేరే కలర్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, ఇస్తే దాని లుక్ అంతా పోయే. కలర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు డిజైన్లో 7-8 కలర్స్ ఉన్నాయి కదా, చాలా కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఎక్కువ కలర్స్ వాడినా కానీ డిజైన్ అంత లుక్ ఉండదండి. శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నా సరే మెయిన్గా శారీలో ఏ కలర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఎక్కువగా ఏ కలర్స్ ఉన్నాయి, ఎక్కువ క్వాంటిటీలో ఏ కలర్ ఉంది అనేది చూసుకొని ఒక 2-3 కలర్స్ లేదా 4 కలర్స్ అంతకంటే ఎక్కువ వాడితే మాత్రం చీరకు ఏంటి డిజైన్కి లుక్ అనేది పోతుంది. అంత బ్రైట్ లుక్ అనేది కనిపించదని నా ఒపీనియన్ అండి. అంటే ఒక 4 కలర్స్ 5 కలర్స్ వరకు అంటే ఓకే. మరి ఎక్కువ కలర్స్ ఆప్షన్ ఉంది కదా అని వాడినా కానీ అంత మెస్సీగా క్లమ్జీగా అనిపిస్తుంది డిజైన్ అయితే. ఇదైతే నా ఒపీనియన్ అండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎందుకంటే అక్కడ పికాక్కి ఫెదర్స్ ఉన్నాయి కదా కింద, ఆ ఫెదర్స్కి కలర్ ఆప్షన్ ఉంది కానీ నేనేం మార్చుకోలేదు, వద్దు సింగిల్ కలర్తో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కలర్ మార్చలేదు. ఓకే, ఈ ఒపీనియన్ మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఎందుకంటే మీకేమైనా ఇంకా ఇట్లా చేసుంటే బాగుండేది అనే ఒపీనియన్ మీకుంటే ఆ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటే నాకు ఇంకా ముందు ఇంకా ఇలాంటి డిజైన్స్ వస్తే వేయడానికి నాకు కూడా తెలుస్తుంది కదండి. అందుకోసమే అడుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.